శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణుమూర్తి ప్రశంస. అటు తర్వాత సౌతి మహర్షి ఇట్లు పలికెను. ఆ బ్రహ్మసభలోకి వచ్చిన బ్రాహ్మణుని చూసి దేవతలందరూ లేచి నిలబడి ఒకరినొకరు గుసగుసలు పోవుచుండిరి. విష్ణుదేవుని మాయ వల్ల మోహితులైన దేవతలు విప్రరూపంలో ఉన్న శ్రీహరిని గుర్తుపట్టలేదు. అయినను ఆ బ్రాహ్మణుడు ప్రాణులకందరికీ మేలు చేయు పరమసత్యాన్ని సమధురమైన వాక్కులతో దేవతలను ఇట్లు పలకరించెను. ఈమె ఉపబర్హనుడను గంధర్వుని భార్య, చిత్రరథుడను గంధర్వుని కూతురు. భర్త చనిపోవటం వలన కలిగిన దుఃఖం చే బాధపడుచు భర్త ప్రాణాలు కోరుతున్నది. అందువల్ల ఏమి చేయాలో, ఏది సమయోచితమో దీన్ని మీరు తెలుపుడు. మిక్కలి తేజస్సు గల ఈ పతివ్రత మిమ్మల్ని చెప్పించదలిచిన ఎడల నేను మీ క్షేమం కోరి ఇక్కడికి వచ్చి తిని. మీరు కూడా శ్వేతద్వీపంలో శ్రీహరిని స్తోత్రం చేసి తిరి కదా. మీకు అధిపతి అయిన విష్ణుమూర్తి ఇక్కడకు రాలేదా? శ్రీహరి మీ వెనక రాగలడని ఆకాశవాణి చెప్పిన మాట తలకిందులుగా ఎందుకు జరుగును అను బ్రాహ్మణుని మాటలు విని జగద్గురువైన బ్రహ్మదేవుడు మిక్కలి క్షేమంకరమైనది, హితము, సత్యము అయిన పలుకులు పలికెను. ఓ బ్రాహ్మణుడా, నాచే శపించబడిన నా పుత్రుడగు నారదుడు ఉపబర్హణ గంధర్వుడుగా జన్మించెను. మరలా నా శాపం చేతనే యోగ మార్గం చే ప్రాణములు వదిలిపెట్టను. ఇతడు 1,00,000 యాగములు భూమిపై 1,00,000 యుగాలు భూమిపై నివసించవలసి ఉన్నది. ఇతడు శూద్రుడుగా పుట్టి మరలా నా పుత్రుడైన నారదుడు కాగలడు. ఇతనికి 1000 సంవత్సరాల ఆయువు మాత్రం మిగిలిపోయింది. భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన ఇతనికి నేను స్వయంగా ప్రాణములు ఇవ్వగలను. కానీ మరలా శాపం ఇతనికి తగలకుండా చేయవలసి ఉన్నది. ఇక మీరిక్కడికి శ్రీహరి రాలేదని చెప్పిరి. కానీ హరి అంతటా ఉండవాడు. అందరికీ ఆత్మ అతడే. అతడి శరీరం ఇక్కడ లేనంత మాత్రాన హరి లేనట్లా? స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, భక్తులను అనుగ్రహించువాడు, సర్వజ్ఞుడు, సనాతనుడు ఆ శ్రీహరి అన్ని విషయాలను చూచుచుండును. విషయ అనగా వ్యాప్తికి సంబంధించింది. ను అనగా సమస్త ప్రదేశం అంతటా వ్యాపించి ఉన్నందువల్ల అతనికి విష్ణువు అను పేరు కలిగింది అని బ్రహ్మదేవుడు పలికెను. అపవిత్రుడైన పవిత్రుడైన ఎట్టి పరిస్థితిలో ఉన్నను శ్రీమన్నారాయణుని సేవించిన వాడు బాహ్యమున అంతరంగమున పవిత్రుడగుచున్నాడు. పనులు ప్రారంభించినప్పుడు, పనుల మధ్య పనులు పరిసమాప్తగుచున్నప్పుడు విష్ణుమూర్తిని తలచినచో అతడు చేయి పని పరిపూర్ణమగును. పైగా అది వైదిక కర్మ వలె పవిత్రమైనదగును. ఈ ప్రపంచములను సృష్టించు నేను, సంహరించు శంకరుడు, కర్మసాక్షి అయిన ధర్మదేవత, లోకములను సంహరించు కాలుడు, పాపాత్ములను శిక్షించు యముడు, మృత్యు కన్య, సమస్తమునకు ఆదిభూతమైనది, అన్నింటికీ కారణమైన ప్రకృతి, ఇవన్నీ శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞను సదా పరిపాలించుచున్నవి. మహేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణ కుమార, బ్రహ్మదేవుని కుమారుల్లో ఎవరి వంశానికి సంబంధించిన వాడవు? వేదములను చదివి నీవు గ్రహించిన సారమేది? నీవు ఏ మునీంద్రుని శిష్యుడవు? నీ పేరేమి? నీ ప్రకాశం సూర్యుని వలె ఉన్నది, కానీ వయసులో చాలా చిన్నగా కనిపిస్తున్నావు. నీవు మాకందరకు ప్రభువైన విష్ణుమూర్తిని అనుకరిస్తున్నావు. అందరి హృదయాల్లోనూ ఉన్న ఆ పరమాత్మతత్వం నీకు తెలియకున్నది. పరమాత్మ ప్రాణుల శరీరముల నుంచి వెళ్ళినచో వారి ప్రాణములే వెళ్ళిపోవును. ఆ పరమాత్మ వెంట అందరూ దేవతలను అనుసరించే మానవుల వలె పోవుదరు. జీవుడు ఆ పరమాత్మకు ప్రతిబింబం. మనస్సు, జ్ఞానం చేతను ప్రాణములు, ఇంద్రియములు, బుద్ధి, మేధ, ధృతి, స్మృతి, నిద్ర, దయ, సోమరితనం, ఆకలి, దప్పి, పుష్టి, శ్రద్ధ, సంతుష్టి, కోరిక, సిగ్గు, శక్తి మొదలైనవన్నీ ఆ భగవంతుని ఆజ్ఞను పరిపాలించినవి. ఆ పరమేశ్వరుడు బయలుదేరినప్పుడు శక్తి ఆయన ముందు నడుచుచుండును. ఈ విధంగా దేవతలు, అన్యులు ఆయన ఆజ్ఞను సర్వదా పరిపాలిస్తారు. పరమేశ్వరుడు ప్రాణుల దేహంలో ఉంటే ఆ ప్రాణి సమస్త కర్మలు చేయగలుగును. ఆ పరమేశ్వరుడే శరీరాన్ని వదిలిపెడితే ఆ శరీరం అస్పృశ్యమై శవమై పారవేయవలసి వచ్చును. ప్రపంచములను అన్నింటినీ సృష్టించు బ్రహ్మదేవుడు ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఎల్లప్పుడూ ధ్యానం చేయుచుండును. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని గురించి 1,00,000 యుగాలు తపస్సు చేసి ప్రపంచములను సృష్టించు సామర్థ్యమును, జ్ఞానమును పొందెను. నేను చాలా కాలం అధికమైన తపస్సు చేసినను నా మనస్సుకు తృప్తి కలగలేదు. ఇప్పటికీ నేను నా 5 ముఖములతో ఆ సర్వేశ్వరుని నామగుణాలు కీర్తిస్తూ సమస్త కర్మలపై నిస్పృహుడనై అంతటా తిరుగుచూ ఉండను. ఆ శ్రీమన్నారాయణుని గుణకీర్తనం చేయుచున్నందువల్ల మృత్యువు నా నుండి దూరముగా పోయినది. ఆ పరమేశ్వరుని నామజపం చేయు వారిని చూసి మృత్యుదేవత పరిగెత్తుకుని పోవును.
ఆ పరమేశ్వరుని నామగుణాలను కీర్తన చేయటం వల్లనే నేను మృత్యుంజయుడినైతిని. నేను కాలంలో విలీనమై మరలా ఆ కాలం నుండి ఆవిర్భవిస్తాను. అయినను కాలము కాని మృత్యువు కాని ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల నన్ను సంహరించలేవు. ఆ నారాయణుడు గోలోకమున వైకుంఠమున శ్వేతద్వీపమున ఉన్నవాడు. గోలోకాన ఉన్న శ్రీకృష్ణునికి వైకుంఠాన శ్వేతద్వీపాన ఉన్న నారాయణుడు అంశావతారమైనను నిప్పునకు మినగురు పురుగుకు భేదం లేనట్టే అంశకి అంశములకు మధ్య భేదం లేదు. 21 దివ్య యుగములైన అది మన్వంతరం. 28వ దేవేంద్రుడు గతించినచో అది బ్రహ్మదేవునికి ఒక్క దినం మగను. అట్లే 128 సంవత్సరాలు బ్రహ్మదేవునికి గతిస్తే భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకు అది ఒక క్షణం. అందువల్ల నేనెంత గొప్పవాడైనను శ్రీకృష్ణ పరమాత్మ మహిమను తెలుసుకొనజాలను అని చెప్పి శంకరుడు ఊరకుండెను. ఆ తర్వాత ధర్మదేవత ఇట్లు చెప్పసాగెను. శ్రీ మహావిష్ణువు పాణిపాదములు సర్వత్రా ఉండను. ఆయన నేత్రములు సమస్తమును దర్శించును. ఆయన అందరిలో అంతరాత్మగా ఉండి ప్రత్యక్షమగుచున్నాడు. కానీ ఆయన చెడ్డవారికి అప్రత్యక్షంగా ఉండును. అట్లే విష్ణుమూర్తి గురించి చెబుతూ ఇతడు అంతవరకు సభకు రాలేదని వంటివి కదా. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఇచ్చట లేడని అనుకొనుట మతి భ్రమించి చెప్పిన మాటలు కాగలవు. మునులు ఈ మాటలన్నను వారికి మతి భ్రమించిందని చెప్పవచ్చు. పెద్దలను నిందించుచున్నప్పుడు మంచివాడు ఆ మాటలు పట్టించుకోడు, విననట్లు ఉండును. ఎందుకంటే పెద్దలను నిందించువాడు ఆ నిందావాక్యాలు విన్నవాడు ఇద్దరు కుంభీపాక నరకానికి పోతారు. పొరపాటున పెద్దల నిందను వింటే విష్ణుమూర్తి స్మరణ చేసుకొని ఆ పాపం నుంచి తప్పించుకోవాలి. ఇష్టంగానో అయిష్టంగానో విష్ణునిందను ఎవరు చేయుదురో దాన్ని ఎవరు విందురో వెక్కిరింతురో వారు బ్రహ్మదేవుడు బ్రతికి ఉన్నంత వరకు కుంభీపాక నరకాన బాధలు పడుదురు. విష్ణు నింద 3 విధాలని బ్రహ్మదేవుడు తెలిపెను. చాటును చేసిన నింద, అతన్ని ఒప్పుకొనకపోవుట, అన్యదేవతలతో సమానంగా భావించుట. గురునిందను పితృనిందను చేసిన నరాధముడు సూర్యచంద్రులున్నంత వరకు నరకలోకాన ఉండును. విష్ణుమూర్తి గురుతుల్యుడు, జనకునితో సమానుడు. అతడే పోషకుడు, రక్షకుడు, భయం తొలగించువాడు, కోరిన కోరికలు ఇచ్చేవాడు. కావున అతన్ని ఏ పరిస్థితిలోనూ నిందించుట తగనిది. బ్రహ్మదేవుడు శంకరుడు ధర్మదేవత పలికిన ఈ మాటలు విని బ్రాహ్మణుడు నవ్వి వారితో మధురంగా ఇట్లు పలికెను. ఓ ధర్మస్వరూపులైన దేవతలారా, నేనిక్కడ విష్ణునింద చేసి తిని శ్రీహరి ఇక్కడకు రానందువల్ల ఆకాశవాణి పలుకులు వ్యర్థమైనవి అంటని. పూజ్యులైన మీరు ఇందలి ధర్మార్థం తెలుపుడు. సభలో పక్షపాత వైఖరితో ఉన్నవారు వారి పూర్వులను 100 తరముల వరకు నరకమునకు పంపుదురు. మీరు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ సమస్త ప్రదేశములందు ఉండును అని అంటిరి. అయినచో విష్ణువు దగ్గరకు వరమును కోరి శ్వేతద్వీపమునకు ఏలపోతిరి. అట్లే అంశమునకు అంశకి భేదము లేనిచో మహాత్ములు అంశమును వదిలి పరిపూర్ణుడైన భగవంతుని ఎందుకు సేవిస్తున్నారో మానవులకు ఆశ మిక్కిలి బలీయమైనది. అది 1,000 జన్మలెత్తిన ఆరాధించుటకు కష్టమైన వాడును ఆ సాధువులకైనా అసాధ్యుడని శ్రీకృష్ణుని సేవింపచేయును. క్షుద్రులైనను మహాత్ములైనను అందరూ పరమపదం పొందవలని కోరుకొందురు. పొట్టివాడైన చంద్రుని తన బాహువులలో ఉంచుకోవాలని కోరుకున్నట్టు వీరును పరమపదం కోరుకొందురు. శ్వేతద్వీపంలో నివాసముంటున్న విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శంకరుడు, దిక్పాలకులు, ఇతర దేవతలు, చరాచర సృష్టి ప్రతి విశ్వమున కనిపించరు. ఈ ప్రపంచముల సంఖ్యను దేవతల సంఖ్యను లెక్కించుట ఎవరికీ సాధ్యం కాదు. అందరికీ ప్రభువు భక్తులను అనుగ్రహించు శ్రీకృష్ణుడే. సమస్త బ్రహ్మాండములకు పైన వైకుంఠలోకం కలదు. దానిపైన 50 కోట్ల యోజనాల విస్తీర్ణమైన గోలోకమున్నది. వైకుంఠాన లక్ష్మీపతి అయిన నారాయణుడు చతుర్భుజాలతో సునందనంద కుముదాది పార్షదులతో ఉండును. గోలోకాన ఉన్న శ్రీకృష్ణుడు ద్విభుజుడు, రాధారమణుడు గోపకాంతలతో ద్విభుజులైన ఉపపార్షదులతో కలిసి ఉండును. అతడు పరిపూర్ణుడు. సమస్త ప్రాణులకు అతడే అంతరాత్మ. స్వేచ్ఛామయుడైన ఆ పురుషుడు బృందావనంలో రాసవిహారం చేయును. 1,000 సూర్య సమప్రభం మండలాకారంలో ఉన్న ఆ జ్యోతిస్వరూపమును యోగులు సేవింతురు. నూతన మేఘం వలె నల్లనివాడు, ద్విభుజుడు, పచ్చని వస్త్రాలు ధరించువాడు, 1,000 మన్మధుల యొక్క అందం కలవాడు, శాంతుడు, చిరునవ్వు కలవాడు, చంటి పిల్లవాని కన్నుల వలె నిర్మలమైన కన్నులు గల శ్రీకృష్ణుని వైష్ణవులు సేవింతురు.
మీరందరూ వైష్ణవులే కదా, నేను ఏ వంశంలో పుట్టితినని, నా గురువు ఎవరని మీరు అడిగితిరి. దీన్ని మీరే చెప్పవలసి ఉన్నది. ఓ బ్రహ్మదేవుడా, త్వరగా ఈ గంధర్వుని బ్రతికించుము. భావం చాలా స్పష్టంగా ఉండగా వాగ్యుద్ధానికి పోవు మూర్ఖుడెవరుండును? దానివల్ల ప్రయోజనమేమి? ఈ విధంగా విప్రుని వేషమున ఉన్న జనార్దనుడు పలికి ఆ సభలో నవ్వుచూ కూర్చుండెను. ఓం శాంతి శాంతి శాంతి.